ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి నారాయణపేట జిల్లా కేంద్రంలో మరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశం ఏంటంటే మరి పార్లమెంటు సాక్షిగా మరి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ ఇవ్వాలి. అదేవిధంగా మంత్రివర్గం నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మా జాతీయ అధ్యక్షురాలు మరి మాయావతి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బహుజన సమాజమా మరి బహుజన ప్రజలను ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మరి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకే తానులో రెండు ముక్కలు మిత్రులారా బహుజనులారా మీరు గుర్తుపెట్టుకోలేదు. ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది, అంతకంటే సిగ్గు లేకుండా బీజేపీ మాట్లాడుతుంది. అంటే 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రికి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి ఆ రోజు బీసీల హక్కుల కోసం, మహిళా రిజర్వేషన్ల కోసం, మహిళల ఓటు హక్కు కోసం త్యాగం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి రాజ్యాంగ పరిషత్కు కూడా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం రాయాలంటే మరి ఎవరు దొరకపోతే అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్కు ఎన్నిక కాకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈరోజు మొట్టమొదటి ద్రోహి, బహుజనుల ద్రోహి, బీసీల ద్రోహి, ఎస్సీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ఓట్ల రాజకీయ కోసం నీలి జెండాలు పట్టుకొని అంబేద్కర్ని ఎత్తుకొని మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. ఇది పూర్తిగా బహుజన ప్రజల్ని తప్పుదో పట్టించడమే, సమాజాన్ని మొత్తం కూడా ఓట్ల రాజకీయం చేస్తున్నారు. మరి అదేవిధంగా బీజేపీ మొట్టమొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ, రెండో ద్రోహి మరి బీజేపీ పార్టీ. మరి మనువాద సిద్ధాంతాలు కలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా నిలుస్తున్న పార్టీ. మరి ఈరోజు అమిత్ షా గారు మీకు గుర్తుపెట్టుకోలే, ఆయన భిక్ష వల్లనే నువ్వు కేంద్ర హోంమంత్రి అయినావు. ఆయన భిక్ష వల్లనే ఈరోజు బీజేపీ పార్టీ మూడోసారి పరిపాలిస్తున్నది. అంటే నీకు నిజంగా సిగ్గు లేదా? మరి పార్లమెంట్కి ఎన్నికైనావు, మరి ఎవరు ఓట్లు వేస్తే ఎన్నికైనావు? ఏ ఓటు హక్కుతో నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతోనే కదా నువ్వు ఈరోజు పార్లమెంట్కి పోయినావు. మరి నీకు కళ్ళు నెత్తికెక్కినవా? మరి ఈరోజు బీజేపీ వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు అమిత్ షా వ్యాఖ్యలను. నీకు సిగ్గున్నదా? రాజ్యాంగం లేకుంటే మీరు ఎక్కడ? ఈరోజు మోడీ ఎక్కడ? ఛాయ్ అమ్మే వ్యక్తిని కూడా ప్రధానమంత్రిని చేసిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి నరేంద్ర మోడీ గారికి తెలియదా? మరి ఈరోజు నీ క్యాబినెట్ సహచరుడు, నీ క్యాబినెట్లో ఉండే ఒక హోంమంత్రి మరి ఈరోజు రాజ్యాంగం మీద, అంటే మీరు రాజ్యాంగం మీద దాడి చేయడం తప్పదు కాదు. ఇంతకుముందు రాజ్యాంగం మీద చేస్తున్నారు, ఇప్పుడు బాబాసాహెబ్ మీద చేస్తున్నారు. అంటే మీకు రాజ్యాంగం మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు. బీజేపీ ఎంతసేపు ఉన్నా రాజ్యాంగాన్ని మార్చలేదు, బాబాసాహెబ్ని లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మీ పప్పులు ఉడకనియదు. మా మాయావతి గారు, మా జాతీయ అధ్యక్షులు మాయావతి గారు ఆదేశానుసారం ఈరోజు దేశవ్యాప్తంగా మా సత్తా చూపిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజులలో ఈ బీజేపీని దేశ ప్రజలారా, ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీసీల ద్రోహులు, బహుజనుల ద్రోహులు, ఎస్సీల ద్రోహులు, ఎస్టీల